నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. Bro, yes. By the great director Boko. మీ లాస్ట్ సినిమా ఏంటి సార్? అవతార్. ఓ తీసింది మీరేనా? రాత్రి చూసా అంటున్నా. చూసిన తర్వాత అవతార్ 3 తీద్దామని ప్లాన్ చేస్తున్నా. ఎందుకు నువ్వేం షూట్ చేసావు ఇంతకు ముందు? అద్దరిపోయే సీన్ తీసాను సార్ నిన్ననే. ఏం తీసావు? చెరువు సార్. ఓకే. చెరువు మధ్యలో నుండి ఒక పువ్వు వస్తది, ఆ పువ్వు మధ్యలో నుండి ఒక అమ్మాయి వస్తది, రెండు తేనెటీగలు ఇలా వెళ్తాయి, వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు. ఇంతకీ ఏం చేసావు అది? మెచ్యూర్ ఫంక్షన్. అసలు మనం ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్? యాక్చువల్ గా మన సినిమా హిట్ అయితే ఏం చేస్తాం? బేసిక్ గా సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. మనం ఫెయిల్యూర్ మీట్ పెడుతున్నాం. ఫెయిల్యూర్ మీట్ అదేంటి? జనాల దగ్గరికి వెళ్ళి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కారణాలు మనం చెప్తాం. ఇప్పుడు సాధారణంగా హిట్ అయితే ఏం చేస్తారు? డైరెక్టర్ గారు రాత్రి అంతా కష్టపడ్డాను, హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది అంటాం. ఓకే. మన సినిమా దొబ్బడానికి కారణం ఏంటో మనం చెప్పుకుందాం. ఓకే. అయితే ఎవరైనా ఉన్నారా? మన సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చాలా ఉన్నారు. నువ్వు, నేను, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సార్? ఫైట్ మాస్టర్, ప్రొడ్యూసర్. హాయ్ సార్. హాయ్ ప్రొడ్యూసర్ గారు నమస్తే. మొత్తం పోయినట్లు ఉంది. మొత్తం పోయినాయి సార్. డబ్బు హిట్ మొత్తం A to Z. ఫైట్ మాస్టర్, మీరు ఫైట్ మాస్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? నా పిల్లం. అదేంటి? డైలీ నన్ను కొడుతుంది కదా. ఇంట్లో గొడవ అడుగుని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ పెట్టారా? మామూలు సార్ కొడితే గోడ గడుచుకుంటూ అట్లే. సూపర్. మిమ్మల్ని కొట్టదా? మనకి ఏం లేదు కొట్టడానికి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నాకు ఒక డౌట్ అండి, అడగండి. ఇప్పుడు ఈయన సినిమా ఎట్లా చేసిరు మీరు? యాక్చువల్ గా రోజు కథ చెప్పడానికి వచ్చాడు. ఆయనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. నేను అమ్మాయిని చూస్తూ ఉన్నా, ఆయన కథ చెప్తూ ఉన్నాడు. లాస్ట్ లో ఓకే అన్నాడు. ఏం జరిగిందో ఏమో అంత హడావుడిలో ఓకే అనేసాం, డబ్బులు పెట్టేసాం, సినిమా అయిపోయింది అంతే. కాకపోతే అమ్మాయి ఓకే అన్న లాస్ట్ కి మనకి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సినిమా బడ్జెట్ ఎంత? 5 కోట్లు. అదే 6 కోట్లు కదా. అంటే 1 కోటి రూపాయలు నేను నొక్కేసా. ఇది నేను చూడలా. మన సినిమా ఎలా ఆడుతుంది? అయ్య బాబాయ్, అసలు ఖాళీ లేదు తెలుసా. ఏగలో దోమలు తిరుగుతూనే ఉన్న థియేటర్ అంతా. సినిమా భారీ ఫ్లాప్ అయింది, అందుకనే మనం ఫెయిల్యూర్ మీద పెట్టాం. సార్ నెక్స్ట్ మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? డాన్స్ మాస్టర్ వస్తున్నారు. ఏంటి డైరెక్టర్ గారు, సినిమా హిట్టా? బ్లాక్ బస్టరా, వైట్ బస్టరా? ఎవరురా నువ్వు? మన సినిమా భారీ ఫ్లాప్ సార్. నా తెలిసి తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ ఇది. ఏంటి ఇప్పుడు మన సినిమా భారీ ఫ్లాపా? మామూలు ఫ్లాప్ కాదు, భర్త హిట్ అయితే. ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే మన హీరో గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వాళ్ళ అసిస్టెంట్ గారు, హీరోయిన్ గారు. అందరూ వస్తున్నారా? ఈ ఫెయిల్యూర్ మీద చాలా గ్రాండ్ చేయాలయ్యా. త్వరగా రమ్మని చెప్పండి. సార్ డ్రమ్మన్ గారు. పల్లవించు తొలిరాగ. సార్ మేము మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా, కెమెరాలో కనపడను. మీరు కనపడమని దగ్గర ఉన్నారు సార్, మాకు కనిపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ పక్షం మీరు ఒక్కరు రావచ్చు. డ్రమ్స్ ఎందుకు తెచ్చారు? నా దగ్గర సాంగ్ ఉంది, మీరు ఏమన్నా మ్యూజిక్ కంపోజ్ చేయగలరా? కంపోజ్ ఇప్పుడే చేసేస్తా. సాంగ్ పాడు ఫస్ట్. సీను వద్దు సీను, జుప్పకు జుమ్. వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను. సార్ హీరో గారు నమస్తే. ఏంటి సార్ మేకప్ వేసుకొచ్చారా? అయ్యా మేకప్ తగ్గిందా? హీరో గారు, ఎస్. మన సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది సార్. ఆస్కార్ నుంచి ఫోన్ వచ్చింది మనకి. మొత్తం హోల్ వరల్డ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ఫ్లాప్ ఉంది. ఆగ్రా సగం ఫ్లాప్ గానికి నువ్వే కారణం రా రే. నేనేం చేశాను? నీ మ్యూజిక్. హీరో గారు మీరు అది అది నోరే. వాడి నోట్లో నా నోట్లో పెట్టినారు ఇప్పుడు. కాదు సార్, ఈ సినిమాలో హీరో కళ్ళు కనబడవా?
హీరోయిన్ తీసుకొని రా. కమన్ అండి రండి. సార్, నాకు డౌట్, ఈ సినిమాలో హీరో పిచ్చోడా? సినిమాలో కాదు బయట కూడా. వాళ్ళంత మాట్లాడుతుంటే ఏమంటలేము సార్. చెప్తే నిజమే కదా. డైరెక్టర్ ఇవన్నీ కాదండి, మా హీరో గారు అన్నారు, ఒక అసిస్టెంట్ గా అడుగుతున్నాను, ఆయన పోస్టర్ ఎక్కడ, ఆయన పేరు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ? యాక్చువల్ గా మన సినిమా ఫస్ట్ రిలీజ్ అప్పుడు పోస్టర్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్లాప్ అయినంత కొత్త పోస్టర్ రిలీజ్ చేశాను సార్. కనీసం ఆ పోస్టర్ చూసాను ఆడియన్స్ మళ్ళీ రావచ్చు అందరికి. కొంచెం మా సార్ పోస్టర్ తీయండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కాదు, ఒక బారే ఉంది, ఇంకో బారేది. డైరెక్టర్ గారు మా సార్ కి వద్దు సీను అని ఎందుకు పెట్టాలనుకున్నారు సార్ ఈ టైటిల్? టైటిల్ ప్రాసెస్ అంతా ఐడియా వచ్చింది మన హీరో గారికి. సార్ చెప్పండి సార్, ఎలాగొచ్చింది అది ఒకసారి. డాన్ సీన్ పెట్టినప్పుడు ఎవరైనా అడిగిర్రా? అడగలేదు. దుబాయ్ సీన్ ఇప్పుడు పెట్టినప్పుడు ఎవరైనా అడిగిర్రా? అడగలేదు. మరి ఎందుకు వద్దు సీన్ అన్న పెట్టినప్పుడు అడుగుతారు? ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇవ్వండి సార్. సింగిల్ గా రా, గుంపులుగా రా. రాట్లేదే. సినిమాలో హీరో పిచ్చోడు యాక్చువల్ గా. బయట కూడా పిచ్చోళ్ళ. హీరో గారు ఫెయిల్యూర్ మీట్ ఇంకా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. మిగతా ఆర్టిస్టులు కూడా పిలుస్తున్నాను. ఓకే. కెమెరా గారు మిగతా ఆర్టిస్టులు అందరూ పిలండి. హలో మిగతా ఆర్టిస్టులు వచ్చేయండి. వీళ్ళందరూ మన ఆర్టిస్టులు. టచ్ అప్ బాగా చేయాలి, జాగ్రత్త చూసుకో. నేను సినిమాలో చేశాను కదా, నాకు క్లోజులు పడలేదేంటి? క్లోజులు పడాలంటే అక్సెప్ట్ చేయండి. లుకరాజు వాళ్ళు ముగ్గురు ఎవరు? వీళ్ళ ముగ్గురా? జూనియర్ ఆర్టిస్టులు. మరి ఈమెవరు? కోఆర్డినేటర్. సార్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్. ఏమనిపిస్తుంది? ఒక్క నిమిషం సార్, కొంచెం వెనక్కి జరగరా. సులోం సులోం. మరి అక్కడేమో ఏమనిపిస్తుంది నీకు? బ్లాక్ డే సార్, ఏం మాట్లాడకూడదు ఈరోజు. సార్ ఈవిడ భావన్న. ఎస్, భావన. ఆవిడేం చేశారు? అవును అడుగు. ఏంటి వెటకరుస్తున్నారు? నన్నైతే ఒక డైరెక్టర్ శ్రీదేవి అన్నారు తెలుసా? రాజమండ్రి శ్రీదేవి అన్న. ఈ ఫెయిల్యూర్ మీట్ కి మనం ఓ పెద్ద గెస్ట్లు పిలుస్తున్నాం. గెస్ట్లు? ఎవరు సార్? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. సార్ పిలిపిలేండి సార్. అరే నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇద్దారా మనం? వాళ్ళకి ఇద్దామా? ఎస్, ఇద్దరు హీరోయిన్ చేసేద్దాం. మన నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇస్తే సార్ ఇది హిట్ అవుతుంది. ఎందుకు? అది ఫ్లాప్ అవుతుంది. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? డైరెక్టర్ గారు కొత్త హీరోయిన్సా? ఓ మేడం, మీ ఇద్దరికి ఫస్ట్ డాన్స్ చేశారు కదా, ఎవరైనా మాస్టర్ ఉన్నారా? లేరే. పెట్టుకోండి మేడం, దయచేసి చూడలేకపోతున్నాం. ఒకసారి తిరగండి. హే అమ్మా, నాకు కూడా టచ్ అప్ చేయొచ్చు కదా. బేసిక్ గా టచ్ అప్ అనేది అందంగా కనపడడం కోసం చేయాలమ్మా. అందానికే టచ్ అప్ ఏం చేస్తాం చెప్పండి? ఇవే రంగులే. అయినా సరే టచ్ అప్ కోసం పౌడర్ ప్యాడ్ లో పౌడర్ ఉండాలి కదా. అందాక మీకు వేసాను కదా మేడం, 1 కిలోన్నర మిగిలిపోతే దాంతో వేస్తాను. కానీ రష్మి గారు పక్కింటి శుభ్రలక్ష్మి మీ మీద గొడవకు వస్తుంది. దేనికి? వాళ్ళ పిల్ల బట్టలు తెచ్చేసారట కదా మీరు. ఎందుకు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచాను. భారీ బడ్జెట్ తో సినిమా తీసాం, అది చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ఇండస్ట్రీలోనే పెద్ద ఫ్లాప్ ఈ సినిమా అన్నమాట. అయ్యో సో సారీ అండి. ఏం ఫీల్ అవ్వద్దు. దానికి మేము ఫెయిల్యూర్ పార్టీ పెట్టుకున్నాం. అదేంటి ఫెయిల్యూర్ పార్టీ? సాధారణంగా సక్సెస్ పార్టీ అందరూ పెట్టుకుంటారు. అవును. సో అందుకని మేము ఫెయిల్యూర్ మీట్ పెట్టుకున్నాం. ఈ ఫెయిల్యూర్ మీట్ లో మా సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మేమంతా వివరిస్తాం. ఈ ఫెయిల్యూర్ ఈవెంట్ ని మీరు సక్సెస్ చేయాలి. ఇంద్రజ గారు, ఈ స్టేజ్ నేను చూసుకుంటా, ఆ సీట్ మీరు చూసుకోండి. ఈవెంట్ మాత్రం అదిరిపోవాలి.
డైరెక్టర్ గారు ఇంకొన్ని విశేషాలు ఉంటాయి కదా సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణంగా. మా సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది. ఆ. ఇగో మా దరిద్రుడు హీరో ఉన్నాడు, చేపైకెత్తు. వాడికి యాక్టింగ్ రాదు, రొమాన్స్ రాదు, ఏమీ రాదు. అయితే ఎందుకు ఉంచుకున్నారు? వాడికి ఏం లేదు, 10 రూపాయలు బేటా నన్ను వచ్చేసాడు అంత హీరో గాడు. ఇలా చేయాలని నేను చూపించాక ఇంకా ఆ తర్వాత ఆయనతో కోఆపరేట్ చేయలేదు హీరోయిన్. ఓకే, సో మొత్తానికి హీరో గారికి అసలు ఆపరేషన్ ఆఫ్ కోఆపరేషన్ ఏంటి అనేది అర్థం చేయించాలి, అంతే కదా? Yes. మరి అలాంటి ఒక మంచి కెమిస్ట్రీ ఉన్న పాటతో ఇద్దరు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మౌనమే మౌనమే మనసులో మెగిలెనే పిన్నిలా చేరగా మంచులా కరిగెనే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిన్ను కన్నుల్లో కత్తి పాపలే దాచుకుంటాలే మనసులే కలిసలే నీకోసం కలగన్నా కలలోనా నిన్ను కన్నా ఎదలో ఎప్పుడో అతి భైవల వేశావే కలవో అలవో బలపై ముంచేశావే నీ ప్రేమ మైకం ప్రవహించేలోనా నీ ఊహల దాహం శృతి మించేలోనా వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా చూసి చూసి వయసే రగిలే చేరి పంచుకుంటా చిన్నగా ముద్దు 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 చేసి గుండెల్లోన చిరుమంటేసి ముద్దు 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 చేసి గుండెల్లోన చిరుమంటేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిన్ను కన్నుల్లో కట్టి పాపలే దాచుకుంటారే బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్నా ఎగిసి ఎగిసి నిసినై నిన్ను చేరుకున్నా జతగా జతగా మత్తు 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 తల్లి చిత్తు 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 చేసి మత్తు 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 తల్లి చిత్తు 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 చేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఎప్పుడొచ్చావే నిన్ను కన్నుల్లో కట్టి పాపలే దాచుకుంటారే మౌనమే మౌనమే మనసులో మెగిలెనే పిన్నిలా చేరగా మంచులా కరిగెనే. మొత్తానికి మనందరికి కావాల్సిన మాస్ మసాలా హాట్ పాట మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు మా ఆడియన్స్ అందరికి చూపించారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ హాట్ హాట్ సాంగ్? అబ్సల్యూట్లీ హాట్ సిస్లింగ్ పర్ఫార్మెన్స్. మా వంశీ యొక్క ఎనర్జీ, ఆ ఒక పర్ఫెక్షన్, అక్యురసీ అవన్నీ కూడా మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తనుశ్రీ ఏ మాత్రం ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు, తగ్గేదే లే అన్నట్టు పర్ఫామ్ చేశారు. సూపర్ అనిపించింది మీ ఇద్దరిది, వెరీ బ్యూటిఫుల్. అండ్ కొంచెంసేపటికి నాకేమనిపించింది అంటే ఇది శ్రీదేవి స్టేజా ది స్టేజా అని అనిపించింది, అంతా బాగా పర్ఫామ్ చేశారు. శ్రీదేవి స్టేజ్ ఇది. అవునండి, కానీ దీలా మార్చారు.
కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? మీరు దీలో ఉండాల్సినవి కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈరోజు షూటింగ్ లేదు మేడం అండి. హానెస్ట్ గా చెప్తున్నాను, దీలో ఫైనలిస్ట్ ని తీసుకెళ్లే అంత సత్తా ఉన్న కొరియోగ్రాఫర్ మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కంపోజిషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఒక్క నిమిషం రే బాబు రా. పక్కూరు నుంచి మాస్టర్ వచ్చారు. రాజు పేర్లో ఉంటే సరిపోదు, మూమెంట్ లో కూడా రాజులా ఉండాలి. అదే అసిస్టెంట్ శ్రీవిద్య ఇట్రా అమ్మా. ఏంటి శ్రీవిద్య ఏం చేస్తుంది? కాస్ట్యూమరా? లేడీ అసిస్టెంట్ మాకు. తిను శ్రీ శ్రీ పేరు పెట్టుకోకపోతే శ్రీ అని గుర్తిస్తారు. తిను శ్రీ అని మనం చెప్పినా కూడా ఎవరు నమ్మరు. శ్రీవిద్యకి సెట్ అయ్యేటువంటి హీరో మన దగ్గర ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అవడం కారణం మీ డాన్సే, తెలుసు కదా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ప్రీ రిలీజ్ అనేది నెక్స్ట్ సెగ్మెంట్ లో ఉంటది. ప్రస్తుతానికైతే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ తనుశ్రీ, మాస్టర్ అండ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఫెయిలియర్ మీట్ బాధని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు కాసేపు చిన్నగా ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ ని కలిసి ఎలా కోఆర్డినేట్ చేయాలనేది. గట్టిగా హక్ చేసుకోవడమే. ఈ గేమ్ జనరల్ గా జాతరలో మీరు అందరూ చూసుంటారు. బల్ల మీద కప్స్ ఉంటాయి, వెళ్ళి బాల్ కొడితే ఎక్కువ కప్స్ ఎవరు పగలు కొడతారు, కింద పడేస్తారు, వాళ్ళు విన్ అవుతారు. సింపుల్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఒక బల్ల ఉంటది, ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, అంతే. ఏమంటారు ఇంద్రజ గారు? చాలా బాగుంటుంది. మనిషే బల్లలాగా ఉంటాడు కాబట్టి రాజుని పిలిచి డెమో చూపించేసేయండి. బల్ల లాంటి మనిషి, బలమైన మనిషి, రండి. బాల్తో నేను కొట్టొచ్చా అమ్మా? ఇమ్ము మీరే కరెక్ట్, రండి. 3, 2, 1 గో. తగ్గుతుంది. నిజంగా తగిలింది పాపం. మేడం వాళ్ళనే మాటలు కూడా చాలా మంది తగులుతాయి, ప్లీజ్ తగిలివ్వండి. మనకి గ్లాసులు పడకపోయినా పర్లేదు, నువ్వు కొట్టాల్సింది గ్లాసు రా. కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో. అమ్మా ఇంకో డెమో ఆడదాము. ఏ తమ్ముడు నుంచి ఉంటాడు, నేను కొడతా. తమ్ముడు కొట్టేద్దాం నన్ను ఇప్పుడు. డెమో మాకు ఒక్కటి సరిపోతుంది, మేము ఇంకా ఆటలోకి వెళ్తున్నాము. రష్మి గారు ప్లేయర్స్ ని పిలిచేసేయండి. అమ్మ మాటే శాసనం కాబట్టి. మాట శాసనం కాదు, నాశనం నా జీవితం. ఆల్ రైట్, మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు రాజు అండ్ సద్దాం. రండి. కమ్ ఆన్, 3, 2, 1 గో. ఇదేదో టంబ్లర్లని కొట్టడానికి తీసుకున్నట్టు లేదే, ఏదో పాత పగ కక్ష. ఇలాంటి సిచ్యువేషన్ లో విన్నర్ ఎవరు మ్యామ్? నాకు తెలిసి రాజువే. బానే కొట్టుకున్నారు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ భావన గారు రండి. భావన సో స్వీట్, వెరీ స్పోర్టివ్. ఓ ఆవిడ కూడా షుగరేనా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సూపర్. పులి పిల్లలు ఆడుతున్నావు అబ్బా. మనిషి కాదా? ఓకే, లాస్ట్ 3 ఛాన్సెస్. ఇమాన్యుయల్ నువ్వు ఎదురుగాలే, ఆవిడ భయపడుతుంది. లేదు, కొంచెం పైకి వేయండి. డన్. భావన గారు సూపర్. కానీ 2 గ్లాసెస్ మిగిలాయి కాబట్టి విన్నర్ వచ్చి భావన గారు.
అండ్ నెక్స్ట్ వచ్చి అంశు అండ్ మహేశ్వరి రండి. 3, 2, 1 గో. సూపర్ అమ్మా అంశు. సరే. ఓ వెల్ డన్ అంశు, వెల్ డన్. సో క్లియర్లీ ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి అంశు. వెల్ డన్ గైస్, వెల్ డన్. మా డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు అండ్ మా ఏర్కున్న ఎక్స్పర్ట్ నరేష్ గారు ఈ గేమ్ ఆడతారు. ఆడ హైట్ ఏం కొడతాడు రా? నా కన్ను దగ్గర కొడతా. కమాన్ కారి, ఆది గారిని చూసుకొని కొట్టు. నాకెందుకు ఇటు దగ్గర నుంచి కూడా కొట్లాడు అనిపిస్తుంది. స్లోగా ఆ బాల్ వస్తున్నాడు, మొహం మీద భయం వేస్తుంది. చూసి కొట్టు నరేష్. క్లియర్ గా విన్నర్ వచ్చి రామ్ ప్రసాద్ గారు. సరే ఇప్పుడు రివర్స్ చేద్దాము. లేదు రష్మి గారు, నాకు ఒక్క చిన్న కోరిక. ఆ డెమో పీస్ కిందే మనం వాడాం కదా నూకరాజుని. పాప ఆయన చాలా సేపటి నుంచి దీనికోసం సర్వీస్ అంతా కూడా చేశారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు మీరు వాడిని అడుగుతావు. అరే నాతో ఆడతావు, ఇమ్ముతో ఆడతావా? మీ ఇష్టం. ఇమ్మానుయల్ గారితో ఆడతా. 3, 2, 1 గో. పడండి. అరే మిస్. అరే నేను బేసిక్ గా పోలీస్ అవుదాం అనుకున్నా ఒకప్పుడు. ముందు నువ్వు ఆర్టిస్ట్ గారా బాబు? సరిగా ఏం చేసుకుంటూ రాజు? వెరీ గుడ్. కోడిగుడ్. ఏయ్ ఫర్ యాపిల్. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? ఈడికంటే నేనే బెటర్. నువ్వు గెలవకు. వెనక్కి అన్ని మొత్తం తొండాట. ఎక్కువ కామెడీ అయిపోతుంది. చూసా. ఓ సూపర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో అమ్మా చెప్పమ్మా, ఇద్దరు కొడుకుల్లో ఎవరు గెలిచారు? నాకు ఇమ్మువే గెలిచారు. థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసి ఇడు ఏ చేతబడులను దొరుకుండాలి కానీ మీ కన్నకోడి కన్నా అమ్మాయి. ఆల్ రైట్, సో ఫైనల్ గా శిల్ప అండ్ జ్యోతి రండి. రెడీ? 3, 2, 1 గో. వెరీ గుడ్. తల మీద గ్లాస్ పెట్టి నరేష్. నేనా ఏంటి మీరిద్దరు ఆడుకుంటున్నారు? మళ్ళీ చూసి పాపే ఆమె డిస్ట్రాక్ట్ అయిపోతుంది. రెడీ. వాడికే క్యాచ్ చేస్తుంది డైరెక్ట్ గా. ఏమో పాపం ఆమె మీ మాయలో పడిపోతుంది. 3 balls. ఓ యా, జస్ట్ మిస్. One. Oh my God. Not bad at all. So ma'am, ఎవరు గెలిచారు శిల్ప అండ్ జ్యోతిలో? So I think they are equally winners. Superb. శైలజ గారు, ఈ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నిజంగానే ఈ గేమ్ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటేనే ఆడగలరు. దూరం నుంచి చూసినప్పుడు ఈజీగా చెప్పేయచ్చు, అక్కడ నిలబడి ఆడినప్పుడు చాలా కష్టం. సో బిగ్ అప్లాస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థాంక్యూ. బై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మరి సినిమాలో ఒక హై పాయింట్, ఒక క్లైమాక్స్ పాయింట్ ఉంటది కదా. యాక్చువల్ గా సినిమా తీసాను, ఫ్లాప్ అయింది, చాలా బాధలు ఉంటాయి. మీరు వచ్చారు, మా ఈవెంట్ బాగా హైలైట్ చేస్తున్నారు. కానీ నా నెక్స్ట్ సినిమా తీస్తాను, అది హిట్ అవుతుంది అంటావు? అది తెలియాలంటే ఒక రోబో ఉన్నాడు, వాడు వచ్చి చెప్తాడు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఫ్యూచర్ చెప్తాడు.
ఇదెవరో తెలుసా? చిట్టి. ఇది చిట్టి రోబో. కాస్త ఆరోగ్యం బాగాలేక వీల్ చైర్ లో తీసుకొచ్చాం, ఏమనుకోకండి. అంటే రోబో కూడా ఏదో పోయిందా ఏంటని? కొన్ని పోయాయి రోబో. సరే గాని నువ్వేమేం చెప్తావు? నేను ఫ్యూచర్, ప్రెసెంట్, పాస్ట్. పాస్ట్, పాస్ట్. ప్రెజెంట్ చెప్పు ఒకసారి. ప్రెసెంట్ సార్. ఫాస్ట్ గా చెప్పు. ప్రెసెంట్ సార్, ప్రెసెంట్ సార్, ప్రెసెంట్ సార్, ప్రెసెంట్ సార్. ఫ్యూచర్ రాదా? ఫ్యూచర్ ఈ ఎపిసోడ్ తర్వాత వస్తుంది. ఈ ఎపిసోడ్ తర్వాత రావాలంటే కరెక్ట్ గా చెయ్యండి. అబ్బా, నాకు ఎందుకో భయం వేస్తుంది. నరేష్, వాళ్ళందరూ మనల్ని చేయలేరు అన్నారు, అందుకే చైర్లేసుకొచ్చాం. నా పొజిషన్ లో ఎవడున్నా భయపడతాడు తెలుసా? ఈఎంఐ కట్టడానికి. ఇవాళ నీతో జాతకం చెప్పించుకోవడానికి కొంతమంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ఓకే. ఫస్ట్ ఎవరిని పిలిపిద్దామంటావు రోబో? ఫస్ట్ యువర్ విష్. నూకరాజు అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. yes పేషెంట్ రోబో చెప్తుంది. పేషెంట్ రోబో నూకరాజు. హాయ్ రోబో గారు. అటు వెళ్ళి కూర్చో. ఇంకేం ఆయన వచ్చాగా మొత్తం పోయిందిరా. ఎక్కడ పడితే అక్కడ పడవకురా, పిన్ని కింద ఉంది. ఓకే ఓకే. ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకుంటేనే జాతకం చెప్పుద్ది రోబో. ఓకే. ఇతని పేరు నూకరాజ్. ఓకే. ఇతనికి షుగర్ 250. ఓకే. 550. ఏంటి 550? బలుపు. ఈడుకున్న పొగర్ ప్రపంచం మొత్తం పంచిపెట్టిన ఈడుకున్న బలుపు వీడి దగ్గర ఇంకా 1/4 కిలో బ్యాలెన్స్ ఉంటుంది. వెరీ కరెక్ట్. అమ్మ కమలాసన్ తెచ్చి ఈ టీంలో పెట్టుకున్నా కూడా ఆయనలో చిన్న లోపం ఎత్తుతాడు. ఈ యాక్టింగ్ రాదు నీకు, అది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి అంటాడు. కానీ ఈడికేం తెలియదు. నంది పర్ఫార్మర్ కూడా ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు చేశాడు. తాగబోతు రమేష్ అన్న. ఓకే ఉండరా, మొత్తం నువ్వు చెప్పే వచ్చి ఇక్కడ ఇంకెందుకు, నేను మర్చిపోతు చెప్పరా. నేను చెప్పేది కూడా అది చెప్పేస్తాను నాకన్నా ముందు. నేను వాడికి ఫ్రాంటర్ గా చేయాల్సి వస్తుంది. సరే నువ్వు కావాల్సినప్పుడు నువ్వే చెప్పనులే. ఓకే. అమ్మ మీ పుత్రుడికున్న బలుపు ఇంత అంతా కాదు, ఈ టాలెంట్ ఆవగింజ అయితే ఈడి బిల్డప్లు అరిటాకంత ఉంటాయి. వీడెంత ఎదవంటే కారు ఇన్సూరెన్స్ అయిపోతుందని కారుని తీసుకెళ్లి చెట్టుకు గుద్దేశాడు. ఆ 15 ఏళ్ళ రికవర్ కోసం 5 లక్షల బిల్లు అయింది. వాడు కారు ఎప్పటికీ తీసుకురావట్లేదు. ఆడు కార్ని షోరూమ్ వాడు క్యాబ్ గా తిప్పుతున్నాడు. ఒకసారి ఆ క్యాబ్ ఎక్కి పొద్దున్న వచ్చాడు, అయినా ఆడు కారు కనిపెట్టలేకపోయాడు. ఎవరైనా 2 కార్ల మీద కాలేసి ప్రయాణం చేస్తారా? వెళ్ళిపోతున్నావా? చాలు. గడ్డం నవీన్ గారు. అంకుల్ చెప్పు. ఆయనే అంకుల్, అందరినీ అంకుల్ అంటారు. గడ్డం గారు మీరు వెళ్ళి కూర్చోండి. ఏ ఇంతే. ఇతని పేరు గడ్డం నవీన్. ఇతని చేతికి ఒక బొట్టు ఉంటుంది, అదే పచ్చ బొట్టు. ఇది ఏం పేరంటే భవిత. ఈ పేరు ఎందుకు ఇప్పించుకున్నాడు అంటే ఒకసారి వేటకెళ్ళాడు, ఒక జింకని వేటాడాడు. ఈ వేటాడినప్పుడు ఇలా భార్య కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఆవిడని మెప్పించడం కోసం ఈ పచ్చబొట్టు పొడిపించాడు. నాకెందుకో కొట్టిన తర్వాత ఆవిడ పొడిచుంటుంది అనిపిస్తుంది. ఇంక వద్దులే, నాకు అర్థమైపోయింది. రాంప్రసాద్ గారు రండి, మీ జాతకం చెప్తాను. ఇతని పేరు రామ్ ప్రసాద్. పేరులోనే రామ్ ఉంటుంది, శాస్త్రాన్ని కృష్ణుడియే ఉంటాయి. ఆటగాడు మావాల ఆటగాడు కాదు. ఇతను ప్లాంటేషన్ అయిన ఖర్చు అక్షరాల 2,50,000. ప్రమోషన్ లో ఒక 50,000 ఇచ్చారు. సో పెట్టకుండా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. నో నాకెందుకో ఈ రామ్ ప్రసాద్ 1 2 3 4 5 6 7 లెక్క పెడతాడు అనిపిస్తుంది. 7 అంటే ఏంటి? లెట్స్ గో. రోబో అందరి జాతకం చెప్తున్నావు, నా జాతకం చెప్పొచ్చు కదా. నా జాతకం నాకు తెలియట్లేదు, ఇప్పుడు నీ మీద పడాలి. ఇప్పుడు నాకేం లేదు. నరేష్ కష్టపడి రూపాయి కూడబెట్టి 90 రూపాయలు తయారు చేస్తాడు. వాళ్ళ నాన్న ఆ 90 రూపాయలు తీసుకెళ్లి ఒక 90 వేస్తాడు. ఎవరు నవ్వరేంటి? కాదు రోబో, ఇంకేదైనా చెప్పొచ్చు కదా. మొత్తం మా నాన్న గురించి చెప్తున్నా. నాన్నెందుకో వెనకబడ్డాడు. ఎవరెనక? నా వెనకే. బేసిక్ గా నేను రాజు సద్దాం జాతకం చెప్పబోతున్నాను మేడం. సద్దాం రాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరికి పడదు, కొట్టుకుంటూ ఉంటారు. మేడం ఆపరేషన్ అయినప్పుడు కూడా ఇంత కష్టపడలే మనిషి. లేడీ రోబో 1 సెకండ్. రాజు తనకు తాను ఎంఎస్ రాజుగా దిల్ రాజుగా అనుకుంటాడు. లాస్ట్ కి రైజింగ్ రాజు అవుతాడు నాలాగా.
ఈ అమ్మాయి శ్రీ విద్య, తనకు తను ఐశ్వర్య రాయ్ అనుకుంటది. అది ఐశ్వర్య రాయ్ తెలిస్తే రాయొచ్చు కొడుతుంది. అందరి జాతకాలు చెప్పాను నేను, ఇప్పుడు ఒక జాతకం చెప్పబోతున్నాను. ఈ ఎపిసోడ్ రైటర్ బేసిక్ గా ఇతని పేరు బాబు. ఇతను చాలా కష్టపడుతూ ఉంటాడు రైటర్ గా యాక్ట్ చేయడానికి. పేరుకే ఈయన రైటర్, ఈయనకి హెల్పర్ నూకరాజ్, సద్దాం, యదవమ్మ రాజు, పంచ్ ప్రసాద్, నరేష్, రామ్ ప్రసాద్ చెడగొట్టడానికి. వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకి తెలియకుండా ఒకరోజు అపార్ట్మెంట్ కి, వీడి గురించి అందరికీ తెలుసు అమ్ముకు తప్ప. ఈ ఎపిసోడ్ చూస్తే గనక వీడి మీద ఒక నిర్ణయం తీసుకుంటాను అనుకుంటున్నాను. పక్క నవ్విస్తున్నాడు కదా, వీడి గురించి కూడా చెప్తాను. ఆల్ రైట్, సో మీ అందరి కోసం ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ప్రణతి కే. అమ్మమ్మ 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 ఝామురే వెళ్ళలో ఇప్పుడెళ్ళే వస్తాడు, భామలున్న వీధుల్లో ఊరకంట చూస్తాడు, అందమైన మాటలతో సరిపోతుంటాడు, కొంచెమైన నమ్మరు చుట్టెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదకు ఎదురు పడిన ముదురు మదనుడు. పోర్రా పోకిరి రాజా, పోర్రా దూకుడు రాజా, రాజా వంకర రాజా, పోర్రా జింకల రాజా. అబ్బచా 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 అబ్బబచా అబ్బచా 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 హే అబ్బబ్బబ్బబ్బచా. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మల్లె ముక్క మల్లె ముక్క రమ్మంటోందో అందగాడా, పూల పక్క ఆకు పక్క అందుకోరా సుందరా. కృష్ణ ముకుంద కన్ని కిష్కింద కిస్సు మై లిప్స్ అంటూ కవ్వించిందా, రాధే గోవింద ప్రేమే కొట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా. ముసుగు వయ్యొత్తు మనసు మీద, వలలు వయ్యొత్తు వయసు మీద, ముసుగు వయ్యొత్తు మనసు మీద, వలలు వయ్యొత్తు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వయ్యొత్తు మనసు మీద, వలలు వయ్యొత్తు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వయ్యొత్తు మనసు మీద, వలలు వయ్యొత్తు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో.
సూర్యుడైనా చూపగలడా రేగి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కళ్ళల్ని వద్దని తిరిగి పడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరమంటే ఎలా ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడ వరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు ముసుగు వైకెత్తు మనసు మీద వలలు వైకెత్తు వయసు మీద ముసుగు వైకెత్తు వలలు వైకెత్తు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో నిజగా సాస నిజగ సనిసా నిజగా సాస నిజగ సనిసా నిజగా సాస నిజగ సనిసా నిదా Say yo, maha. Say yo, yo, maha. Say yo, maha. Say yo, yo, maha. Yo, say ma, 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 ma. Chamka, chamka, chamkire, chingari, chingare. Molka palike chilkele, kulkete kalkele. Nisaga sa sa nisaga sa nisa, nisaga sa sa nisaga sa nisa nida. Chamka, chamka, chamkire, chingari, chingare. ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కెలే ఈలో ఉసగొడుతున్న ఆసే పసిగడుతున్న అడువిది ఆజానా ఈడే బలిపెడుతున్న ఓణి బలపడుతున్న ముదిరిన మైకానా సాయ్ కుల్లాస రాజా జై ఉల్లాస పూజ జై పట్టేసి లేజా ఆజా సాయ్ సుఖాల రాణి చేసుకోన బోణి చూసుకోన బాణి కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి బత్తా సీయాలా చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలకేలే కుల్కేటి కల్కేలే సయ్యంద్రి నాను సయ్యందిరా నమ్మసు తీర్సో నడియంతిరా సయ్యంద్రి నాను సయ్యంతిరా నమ్మసు తీర్సో నడియంతిరా బళ్ళారి బాబా ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಾರ ನನ್ ಬಂಗಾರ ರಾರ ಬಬ್ಬಲ ರಾಜ ಅಟ್ಟು పొడుగు ఏదిరో సూర్యుడల్లే నీలో సురుకేదో ఉందిరో సూపుల్లో సూదులు ఉంటే సరసం ఎట్టయ్యో బళ్ళారి బాబా ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನ ಬಿಟ್ಟು ಬಂದಾಳ వెల్ డన్ ప్రణతి వెల్ డన్ వాట్ ఎ నర్చటిక్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ష్యూర్ మీరు పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరు అట్ సమ్ పాయింట్ ఆఫ్ ది అదర్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఆల్ సూపర్ డూపర్ హిట్ కమర్షియల్ సాంగ్స్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ప్రణతి మ్యూజికల్ ఎక్స్ట్రావెగెన్సా ఇది. ఇట్స్ అబ్సల్యూట్లీ మెస్మరైజింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనసు నుంచి చెప్తున్నాను, ద వే యు సంగ్ వాజ్, నేను దీనికోసమే పుట్టానని కొంతమంది చెప్తారు కదా, యు బోర్న్ ఓన్లీ టు సింగ్. Pranati, really, we all enjoyed thoroughly. Thank you so much for the performance. Long way to go. థ్యాంక్ యూ నిజ గారు. రామ్ ప్రసాద్ గారు, మీరు గానీ మా సినిమాలో చేసి పాడుంటే ఖచ్చితంగా మా సినిమా హిట్ అయ్యేది. అందుకే ఆవిడ సక్సెస్ అయ్యారు.
నాకు అలాంటి సింగింగ్ ఉంచాలని మంచి పాటలు ఇచ్చేవాడిని. నెక్స్ట్ సినిమాకి ఇతను ఓకే చేద్దామా? లేదు మీకు మీ వల్ల నేను నా నీ మీద నమ్మకలేదు నాకు. ఎస్ ప్రణతి గారు, డెఫినెట్ గా మీరు ఇప్పుడు దాకా పాడిన పాటలన్నీ వేరే సినిమాల నుంచి, బట్ డెఫినెట్లీ వుడ్ లైక్ టు లిసన్ టు సంథింగ్ ఒరిజినల్ ఫ్రమ్ యూ. హే బంగారు కొండలా ముందుంటే నువ్వెలా గురెచ్చ ఎండలా తోచావులే నీ రెండు కన్నులా పున్నామి వెన్నెలా ఈ చిట్టి గుండెలో వాలేనులే నువ్వు తక్కిట అడుగు పెడితే నేల నెమలి కాదా నువ్వు అచ్చట ఇచ్చట ఎదురు పడితే మనసు గొలుసు తెంచుకోదా బేబే లవ్ యు బేబే యూర్ సో క్యూట్ బేబే లెట్స్ టై ద నాట్ బేబే అమేజింగ్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ మై ఫస్ట్ టైం యాక్చువల్లీ రావడం. ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. ఇక్కడ మీ అందరి కోసం పర్ఫామ్ చేయడం సచ్ అ గ్రేట్ షో. సో హ్యాపీ టు బీ హియర్. అండ్ డెఫినెట్ గా మీరు మళ్ళీ రావాలి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సరే, మేము చేస్తున్న ఈ ఫెయిలియర్ ని కాసేపు పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఒక సక్సెస్ మీట్ చేస్తున్నాము అని అనుకోవడానికి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం మేడం. సో మేడం ఏమంటారు ఈ బిస్కెట్ గేమ్ గురించి? నార్మల్ గా చాలా ఈజీగా, చాలా క్యాజువల్ గా, ఇంకా చెప్పాలంటే ఎవరినైనా వెటకారంగా చెప్తారు బిస్కెట్ వేసాడు అనేసి. కానీ బిస్కెట్ ని కరెక్ట్ గా నోట్లో వేయడం అంత ఈజీ కాదమ్మా. అది నేర్పడానికే ఇప్పుడు ఈ గేమ్ పెట్టాము. అయ్యయ్యా. సో ఇక్కడ గేమ్ ప్లేయర్ వస్తారు. వాళ్ళకి గేమ్ ఏంటంటే ఆ బిస్కెట్ ని వాళ్ళకి మొహం మీద పెడతాము. ఆ మొహం మీద పెట్టిన బిస్కెట్ ని కింద పడకుండా, చేతితో టచ్ చేయకుండా నోటికి తీసుకొచ్చి తినాలి. అది ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు. అమ్మాయి అయితే అబ్బాయికి టాస్క్ ఇవ్వాలి, అబ్బాయి అయితే అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. అయితే మనకు డెమో చేసి చూపించడానికి రష్మి గారు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. కాకపోతే ఇందులో చిన్న లాజిక్ మిస్ అయింది. మొత్తం మేకప్ అంతా బిస్కెట్ గా అంటుకుంది. ఇంత చక్కగా డెమోని దగ్గర నుంచి చూసి ఇది ఎలా తినాలో నేర్చుకున్నారు కాబట్టి నరేష్ గారు రండి. ఇటు పక్క నుంచి అంజలి గారు రండి. మేము మంచోళ్ళు కాబట్టి మేము క్రీమ్ బిస్కెట్లు ఇవ్వట్లేదు, డ్రై బిస్కెట్లు ఇస్తున్నాము. ఆ క్రీమ్ ఫేస్ కుందలే అమ్మాయికి, అంజలికి. రెడీ 3, 2, 1. నరేష్ ఫేస్ చిన్నది, ఫాస్ట్గా వచ్చేది. కమాన్ నరేష్, కమాన్ కమాన్ కమాన్. ఈ బిస్కెట్ బోడుప్పులు ఈఎంఐ అనుకో, ఇల్లుది దగ్గరకు వచ్చింది. నరేష్ సెకండ్ ఛాన్స్ ఒప్పుకోము కాబట్టి మీరిద్దరూ ఫెయిల్. మళ్ళీ ఈ గేమ్ ఆడడానికి ఇమ్ము, అంశు. ఇమ్ము కమ్, అంశు కమ్. అరే హెడ్ అన్నాము, ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేయాలి? నిజంగా అది అడ్వాంటేజ్ తెలుసా, నువ్వు ఎక్కడ పెట్టినా జారుకుంటూ వస్తుంది. 3, 2, 1 జార్మిటయ్యా గో. డిస్టర్బ్ చేయొద్దు ఎవరు వాళ్ళని. అంశు, అంశు కమాన్. అంశు లంచ్ కూడా చేయలేకపోతే చేసేస్తుంది ఖచ్చితంగా. కమాన్ అంశు, కింద పడి. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫేస్ మాత్రం తిప్పండి కొంచెం కొంచెం. ఆల్మోస్ట్ దేర్. అమ్మ నా ముఖం కొంచెం గుండ్రాయిలాగా ఉండేసరికి జారిపోయిందమ్మా, ప్లీజ్. పర్వాలేదు నాన్న, ఇప్పుడు ఏముంది, అంశు ఒక టాస్క్ ఇస్తది. సరే మేడం, ఒక్క ట్రైల్ ఇద్దాము. మీరు అడుగుతున్నారు కాబట్టి మనం ఇమ్ముకు ఒక ఛాన్స్ ఇద్దాం. ఇది ఎందుకు ఇంకోసారి అంటానంటే ఎక్కడో మేము ఇమ్ము మొహానికి న్యాయం చేయలేదు అనిపిస్తుంది. ఇమ్ము మొహానికి ఆ దేవుడే న్యాయం చేయలేదమ్మా, మనమేం చేయలేము. చూద్దాం చూద్దాం. రెడీ? చూ. ఇమ్ము, ఆ బిస్కెట్ నీ టీమ్ లో వర్ష అనుకో, తినేయ్. ఇమ్ము కరెక్ట్ గా వస్తున్నారు, ఇంకొంచెం.
అది ఎక్కడ ఇరుక్కుపోయింది రా తవల్ల. కిందకి కాంతార ఎక్స్ప్రెస్ కాంతారా వా అంశు గెలిచింది కాబట్టి కమాన్ అంశు టాస్క్. అనుషు ప్లీజ్ ముద్దు పెట్టుకోవటం హక్ చేసుకోవటం ఎలాంటి వద్దు ప్లీజ్, మా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది ఇందాకే ఫోన్ లో చూపించాడు. ఉంది నోకరాజ్ అన్నయ్య నా గర్ల్ ఫ్రెండ్. నేనే వాడికి అన్న అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్ని నేనే. నేను అప్పుడే అనుకున్నాను రా నువ్వు కొంచెం తేడాగా ఉన్నావని. సరే అంశు టాస్క్ ఏంటో నిర్ణయించుకున్నారా? ఫైనల్ గా ఒక 10 పుషప్స్ చేయి. అయ్యో అంశు అది నా వల్ల కాదు అంశు. ఇప్పుడు బిస్కెట్ పెట్టాలి. ఇటు పక్క నుంచి సద్దాం గారు, అటు పక్క నుంచి భావన గారు. 3, 2, 1 గో. ఏ సద్దాం చూడు ఆల్మోస్ట్ వచ్చేసారు. ఏ కమాన్ భావన గారు. పుల్ ఇట్ గుడ్. ఇద్దరు గెలిచారు కాబట్టి నో పనిష్మెంట్ టు ఈదర్ వన్ ఆఫ్ దెం. థాంక్యూ గైస్, థాంక్యూ, గుడ్ ట్రై. నెక్స్ట్ ఇప్పుడు నూకరాజు గారు రండి. అమ్మాయిలు కావ్య గారు. ఈ బిస్కెట్ గనక తినగలిగారంటే నూకరాజు అనే పేరు మార్చి బిస్కెట్ రాజా అని పెట్టేద్దాం. 3, 2, 1 గో. కమాన్ బిస్కెట్ రాజా. సరే నూకరాజు, ఇప్పుడు ప్రీవియస్లీ డిసైడెడ్ అమ్మాయి ఓడిపోతే అమ్మాయితో డాన్స్ చేయాలి. సో ఇప్పుడు మీరు 3 సార్లు కావ్యాని ఇక్కడి నుంచి ఎత్తి అమ్మగారి దగ్గర వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొని రావాలి. రష్మి గారు, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆవిడతో డాన్స్ చెయ్యాలనే రాజు గెలిచారు. డిస్కషన్ వద్దు, మ్యూజిక్ పెట్టేసేయండి. వాడు కొడుకు కాదమ్మా, మీ కొడుకులకి ఒక్కరు సరిపోవట్లేదు మేడం. పెద్ద కొడుకు చెప్పు. ఒక్క నిమిషం, కొడుకులు అని కలుపుతున్నావేంటి? ఆ పోయిన మామూలు కొడుకు కాదు, వాడు పెద్ద దొంగ. ఎవరైనా నా సిద్ధు బేబీని ఏమైనా చెప్పారా చంపుతా. సిద్ధు కాదు, జల్లికట్టులో ఉన్న ఎద్దు. నువ్వు ఎద్దు, నువ్వు బర్రె. చూసావా, పెద్ద కొడుకు కోసం చిన్న కొడుకుని తంతరావు కదమ్మా నువ్వు. మా అన్నయ్య అంటారా? బయటికి పోరా. ఏ అక్కడ నేనున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు ఇక్కడ నేనున్నాను అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడికైనా తీసుకొద్దా. రాజు అక్కడ జాగ్రత్త. అమ్మా వాడిని ఎత్తుకుపోమని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నావు అమ్మా. వాడికి ఆ మాత్రం తెలియదు అమ్మ, కాళ్ళు తడతాయని. సరే ఇప్పుడు ఏంటంటే ఇమ్ముది, నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. వద్దమ్మా, నీ 2 కొడుకులు లాంటి కొడుకు కాదు ఈ కొడుకు. రామ్మా రా రా రా. ఆహా, ఇది మీ అమ్మ కొడుకుల ఆట. ఓహో, ఇప్పుడు ఏమంటది, నేను ఎక్కడున్నా కదా దాన్ని ఎత్తుకుని అక్కడికి రా అంటది. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటురా. కొడుకు ఏం కావాలో మీకు బాగా తెలుసమ్మా. సరే ఇంద్రజ గారు, కొడుకు ఇక్కడ ఉన్నారు, మరి మీరు కూడా రావాలి కదా. వస్తా, నా కొడుకుల కోసం నేను ఎంత దూరం అయినా వస్తా. రండి. అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ కూడా బిస్కెట్ పెట్టాలి. నాకు రాదురా. పెట్టమ్మా, ఆడ పెట్టి పెద్ద కొడుకుని తెలుసుకో, వచ్చి నోట్లో పడిపోద్ది. నా 3వ కొడుకు కోసం నేను ఈ టాస్క్ చేస్తా. బేసిక్ గా మీరు 3వ కొడుకుని కనే టాస్క్ చేశారు.
సో ఇంద్రజ గారు కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మేడం ఇప్పుడు ఈ బిస్కెట్ టాస్ చేయబోతున్నారు. 3, 2, 1 గో. అటు అటు అమ్మా. నొక్కు నొక్కు. జస్ట్ మిస్. అయ్యో చిన్న కొడక ఎమ్మాయిలా పడిపోయావా నా కొడుక శన కొడుక ఓ కొడుక. నెత్తి మీద ఈలోలే పట్టగుండు వేసుకొని చండాలంగున్నావు. బాగా బలిసున్నావు. జస్ట్ మిస్ బట్ వెల్ ట్రైడ్ మ్యామ్. సో ఇంద్రజ మ్యామ్, ఈ బిస్కెట్ గేమ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లలాట చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంద్రజ గారు ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇక్కడ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. డైరెక్టర్ గారు, సినిమా హిట్ అవ్వాలంటే కొన్ని అద్భుతాలు ఉండాలి. అది మీ సినిమాలో ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి హీరో ఇంట్రడక్షన్ సాంగే. అవునా? ఆ కంపోజ్ చేసింది ఆ మాస్టర్. మాస్టర్ 2 స్టెప్లు చూపించండి. ఇలాంటి డాన్స్ ఉంటుంది, ఇంకేముంటో చెప్పండి. అర్థమైంది. సో హీరోకి ఒక ఎలివేషన్ ఉండాలంటే ఇప్పుడు ఒక మాస్టర్ రావాలి. అసలు ఆ మాస్టర్ చూపిస్తాడు. సో లెట్స్ వెల్కమ్ మణికంఠ మాస్టర్ అండ్ టీమ్. అరే అరే, ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలరా. అంతే కదా, అక్కడ చూడు. చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి. ఎవరే అతను? చురుకును చూసి చిరుతపులేమో అనుకున్నాను. చిటికెలు వేస్తే చుక్కలు రాలే సూపర్ మ్యాన్ ఇతను. సూపర్ మ్యాన్ కి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేడు. చం 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 పిజక్ చం 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 పిజక్ చం చం చం. అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తాను. జిందగీ అన్నది బొద్దిగా చిన్నది, ఒక్కటే ఛాన్స్ ఇది, వదిలితే రాదిది. హాయిగా ఉండక దేనికి టెన్షన్? నో 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 నో. జరిగేదేముంది, మొహంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది. ఆకాశం దిగి పడిపోతే ఏం చేయాలన్నట్టు అలా తెగ ఆలోచించొద్దు, నువ్వేదో ఆపేసేటట్టు. హ్యాపీగా
అన్న అన్న నన్ను వదిలేసి మీరు మాత్రమే డాన్స్ చేస్తున్నారు. రెడీ రెడీ 1 2 3 మ్యూజిక్. మాస్టర్ ముందుగా నేను మణికంఠ మాస్టర్ కి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా. మాస్కా బాస్ మణికంఠ. మ్యూజిక్. మాస్కా బాస్ మణికంఠ మాస్టర్. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రజ గారు వెయిట్ చేస్తున్నారు చెప్పడానికి. సో ఓవర్ టు యు మ్యామ్. సో కెన్ వి హ్యావ్ ద డాన్సర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? మణికంఠ మాస్టర్ మేడం, మీరు రాఘవ లారెన్స్ గారికి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. మీరు డాన్స్ చేస్తుంటే మా అందరి కళ్ళల్లో రాఘవ లారెన్స్ గారు అలా కనబడతారనమాట. మీరు ఎంత పెద్ద మాస్టర్ అయ్యారో తెలియాలంటే వీళ్ళందరూ డాన్స్ చేస్తుంటే వీళ్ళందరిలో నాకు మణికంఠ కనిపించారు. సో ఒకరిని ఇన్స్పైర్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. నేను ఈ మాట ఏదో ఇక్కడ చెప్పాలని చెప్పలేదు. ఈ షో చూస్తున్నప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు కూర్చొని చూడండి టీవీ దగ్గర. వీళ్ళందరిలో మీ స్టైల్ ఉంది. సో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారంటే సూపర్ మాస్టర్. చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ పిల్లలు సూపర్. ఆయన కొరియోగ్రఫీయా ఈ జూనియర్ ప్రభుదేవ అని పిలుస్తాం మ్యామ్. ఈ సాంగ్ లో స్పెషల్ ఎంట్రీ ఇవ్వాలని మళ్ళీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో అందుకోసం ఒక లారెన్స్ మాస్టర్, ఒక ప్రభుదేవ మాస్టర్ ఆ చిన్న బిట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న. మీరందరూ చేసింది ఒక ఎత్తు అయితే ఆ చివరిగా ఆయన వచ్చేసి మనమిద్దరం కలిసి చేయకపోతే ఎలా అని చెప్పేసి మీరిద్దరు కలిసి చేస్తారు చూడండి, అది వేరే లెవెల్. జూనియర్ ప్రభుదేవ మాస్టర్ అండ్ మా జూనియర్ రాఘవ లారెన్స్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి మీరిద్దరు మాత్రం ఇంకొకసారి మా ముందు ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తే మా అందరికి చూడాలని ఉంది. అరే అమ్మా అదే ఒక్క నిమిషమా. అరే ఎన్నడామని కన్నడామని ఏది మూమెంట్ ఇది తెలుసా? మాస్టర్ పేరు మీరెవరు? బాబా భాస్కర్ మాస్టర్, పెళ్లి రక్షిత్ మాస్టర్. మనే ఇది డాన్స్ అనేది ఒక మ్యాజిక్ మూమెంట్ లా ఉండాలి, అంటే తాగి కిక్కినట్టు కాదు. ఇది మ్యాజిక్ మూమెంట్ అట్ట. అరే ఇది ఇంకో అసిస్టెంట్ సాంగ్. మంచి మూమెంట్లు చూపిస్తేట్రా. ఏంట్రవి 3000 4000 ఈ మూమెంట్లు ఎక్కువ, దానికి వద్దుదా సెట్ గాని అన్ని వచ్చి ఇన్వాల్వ్ అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మేకప్ మాస్టర్, థ్యాంక్ యూ డాన్స్ మాస్టర్. మాస్టర్లందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రముఖమైన మాస్టర్లు మీ ఇద్దరికి థ్యాంక్ యూ. ఇప్పుడు మణికంఠ మాస్టర్ మాట్లాడతారు.
మ్యామ్ ఎప్పుడు లాగా నాకు సపోర్ట్ చేసిన నా టీంకి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ మీకు అలాగే మీ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వండర్ఫుల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, స్టైల్, స్వాగ్ అన్ని ఒకే స్టేజ్ మీద ఒకే చోట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఫెయిలియర్ మీట్ ని ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మార్చుతాము. ఏంటంటే చాలా రోజుల నుంచి మా ఆటో రాంప్రసాద్ గారి ఆటోలు మిస్ అవుతున్నాయి కాబట్టి ఆయనకి సంబంధించిన ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఫెయిలియర్ డైరెక్టర్ రాంప్రసాద్ గారు రండి. ఈ ఆటో పంచులతో పాటు వేరే పంచులు కూడా మనకి పంచప్రసాద్ ఉన్నాడు, వాడు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇటువైపు నుంచి పంచప్రసాద్ గారు, ఇటువైపు నుంచి ఆటో ప్రసాద్ గారు. మనం సాధారణంగా చాలా సార్లు డమ్ స్లాట్ చూసుంటాం, ఇది ఆటో డమ్ స్లాట్స్. ఓహో, ఓకే 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 ఓకే, డన్ డన్ డన్, సూపర్ గా ఉంటది. సో క్యారీ ఆన్ గైస్. ఇప్పుడు ఈ టీం నుంచి లీడర్ మన ఇమ్ము, ఇటు నుంచి ఏమో నరేష్. అది నీకొస్తాం. నేను మిమ్మల్ని అడుగుతాను. నేను కూడా ఆడొచ్చా? ఎవరైనా ఆడొచ్చు మేడం, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, అంటే ఇది మీ స్పెషలైజేషన్ కానీ ట్రై చేస్తాము. Yes. సో బేసిక్లీ మీరు ఇప్పుడు ఒక వస్తువు చూపిస్తారు, దాని మీద ఒక ఆటో పంచ్ చెయ్యాలి. ఆటో పంచ్ కాదు, ఆ ఆటో పంచ్ లోంచి మీరు ఒక వర్డ్ క్రియేట్ అవుద్ది, అది పేరు చెప్పండి చాలు అంతే. ఓహో, ఓకే 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 ఓకే, రెడీ రెడీ. ఫస్ట్ టీం మీదే. ఓకే, ఇది కాకి అవుతాడు, ఉరితాడు. మేము చెప్పచ్చా? వద్దు మీ ఈ టీం కాదు, ఈ టీం కి పట్టుకోసారి. ఇది తాడు అంటే నాడా కూడా అంటారు దీన్ని. రే కాకినాడ. yes ఇది మీకు ఇడు ఎలా తెలుసు, ఈజీగా ఉంటాయి మీకు. ఓకే, ఐరన్ ఐరన్ లెగ్, ఐరన్ లెగ్, ఐరన్ లెగ్. మా అమ్మాయిని అడిగింది. ఇప్పుడు రష్మి గారు ఆ వైపు కూర్చున్నారు కాబట్టి నేనే హోస్ట్ గా మారి, రష్మి గారు మీరు తొందరపడి చెప్పారు కాబట్టి ఆ పాయింట్ వాళ్ళకి వెళ్తుంది. సో 1 all, మీకు ఒక పాయింట్, వాళ్ళకు ఒక పాయింట్. ఇప్పుడు ఒకళ్ళు చెప్పిన పాయింట్ మాకు వచ్చి మేము ఆలోచించి చెప్తాం. అయితే నువ్వు వెళ్ళిపోరా బయటికి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు మీకు రెడీ. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి తినేస్తాడు. ఫుట్బాల్. అన్నా నువ్వు కనిపించే కన్నా. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. సో రష్మి గారు టీం 2 points తో లీడ్ లో ఉంది. ఇప్పుడు నరేష్ గారి టీం కి ఈ పజిల్ కనిపెట్టండి. అద్దం. అద్దంకి. అద్దంకి. ఈ రౌండ్ ముగించేటప్పటికి రష్మి గారి టీం 2 points, నరేష్ గారి టీం ఆల్సో 2 points. ఈ పజిల్ రష్మి గారి టీం కి. వరల్డ్ కప్. వెరీ గుడ్, రష్మి గారి టీం కి 3rd point. ఇప్పుడు నరేష్ గారి టీం కి ఈ పజిల్. పామాయిల్, పామాయిల్, పామాయిల్. చాలా కష్టం ఇది. అది ఏంటి? అది క్యాటా, మౌసా? ఏదోటి. చెట్టు, సూర్య. సో మీరు కూడా గెస్ట్ చేసి పెట్టండి, చెప్పొద్దు ఎవరు. వాళ్ళు చెప్పలేకపోతే మీరే చెప్పాలి. 5 4 సూర్య కిరణ్. 3 2 1. నరేష్ గారి టీం మీరు ఇప్పుడు ట్రై చేయొచ్చు. సూర్యవంశం. 5 4 3 2 1. టైమ్ అప్. సన్మొక్క. టైమ్ అప్. నేను ముందు నుంచి చెప్పాను ఇది చాలా కష్టం అని, నాకు కూడా తెలియదు. ఊరికి పెట్టా అంతే, ఊరికి పెట్టా అంతే. రామ్ ప్రసాద్ గారు జెన్యూన్ గా ప్లే చేయడం అంటే ఈ ఆన్సర్ ఇక్కడ కూడా చెప్పరా, నువ్వు చెప్పరా. ఇప్పుడు సీరియస్, ఒక్క నిమిషం. అరే నువ్వు నరేష్ ఇట్రా. సతం దా. హలో, ఇది మా ఛాన్స్ ఇప్పుడు. ఇది చెప్పండి, ఇది చెప్పండి మీరే. కాదు, ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ ఇదంతా అమ్మా, ఇల్లు ఇది. ఇది కుండి, ఆలు. 3 Idiots. సరిగా ఉండండి, కూర్చోండి రా, కూర్చోండి. సరిగా చెప్పాలి, వాళ్ళు చూడండి, వాళ్ళ ముగ్గురు చూస్తే అర్థమైపోతుంది మీకు. చెత్త కుండి. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మా ఆన్సర్ ఓకే, మేము చెత్త. పరమచెత్తర నువ్వు, పరమచెత్తర నువ్వు. ఇప్పుడు మీకురా, మీకు. ఎస్, సూర్యరశ్మి, సూర్యరశ్మి, సూర్యరశ్మి.
సో వీళ్ళు 4 పాయింట్స్, వీళ్ళు 4 పాయింట్స్ లో ఉన్నారు. మ్యామ్ వాళ్ళకి చెప్పండి మ్యామ్, వాళ్ళు చాలా ఈజీగా ఇస్తున్నారు. ఏ చెత్త కుంటి కంటే ఈజీ కాదురా. ఇప్పుడు ఊరికే నవీన్ వెళ్ళరా. రామ్ ప్రసాద్ గారు మళ్ళీ ఏది లేదు మన ముగ్గురు నుంచి ఉందాం. అన్నెసెసరీ చేయొద్దు. ట్రై చేయండి, వచ్చేస్తుంది మేడం. మీరు ట్రై చేసి గడ్డం 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 గ్యాంగ్. సో 5 పాయింట్స్. దేవుడా ఎక్కడన్నా తొండి జరిగితే వాళ్ళకి కూడా షుగర్ వచ్చేటట్టు చూడు తండ్రి. అమ్మా ఇది వీళ్ళకి. ఓకే ఓకే. తీపు. బాబా ఆయనకి నిజంగా ఒంట్లో బాగాలేదు. మంచిగా చెప్పట్లేదు. డికాఫీ డికాఫీ డికాషన్ డికాషన్ డికాషన్. 5 డికాషన్. Cheers. Cheers. 3 2 1. టైమ్ అప్. టైమ్ అప్. మళ్ళీ చూపించండి. Cheers. 10. అమ్మా లెక్క పెట్టండి అమ్మా. పచ్చడి. ఒక నిమిషం, మీరు నెగ్గారు. ఈ ప్రపంచంలో పచ్చడి ఎవడైనా ఇటు కాదు. అరే మీకోసం ఇంటిచ్చాను రా. నా కోసం ఇటు తీసి ఇంతవరకు స్టార్టింగ్ అయిందనా, ఇంతవరకు స్టార్టింగ్ అయిందనా. నూకరాజు చెప్పింది కరెక్ట్. టీ కప్ తీసుకొని మళ్ళీ చియర్స్ అని చెప్పి అవన్నీ చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ చేసినా కూడా పచ్చ కలర్ లో ఉన్న డి చూపించింది వల్ల పచ్చడి అని మీరు కనిపెట్టి ఉండాల్సింది మిస్ అయ్యారు. కాబట్టి 1 పాయింట్ రష్మి గారి టీం కి. నెక్స్ట్ రష్మి గారి టీం కి. ఇది కూడా చాలా జెన్యూన్ ఉంటుంది మేడం, కొంచెం కష్టంగా ఆలోచించాలి. పెట్టరా. ఇప్పుడు మాకే కదా. సరే క్షమించండి, గొడవకి రాకండి. బొమ్మను చూడండి, నన్ను చూడండి, మిస్ అవ్వద్దు. టైం బాంబ్. కాదు కాదు, వెళ్ళి కూర్చో ఎండుకులాడా. మనం 5 4 అమ్మ అప్పుడేనా 3 2 1. టైమ్ అప్. టాయిలెట్ 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 టాయిలెట్. టైం బాంబ్ టైం బాంబ్ టైం బాంబ్. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. టాయిలెట్ ని కనిపెట్టడానికి మీరే కరెక్ట్ అని మళ్ళీ నిరూపించుకున్నారు. కాబట్టి నరేష్ గారి టీం కి 1 పాయింట్ ఇస్తున్నాం. అయినా కూడా రష్మి గారి టీం 6 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. మీరు 5 పాయింట్స్ లో ఉన్నారు. సో ఈ గేమ్ జాగ్రత్తగా ఆడండి. సో పజిల్ ఇస్ ఫర్ నరేష్ గారి టీం కి. పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పజిల్ రష్మి గారికి. నరేష్ ఓడిపోరా. వద్దు. రష్మి గారు. మాకే ఎందుకు ఇంత టఫ్ ఇస్తున్నారు వీళ్ళు. ఆన్సర్. బలగం. బలగం. బలగం కాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఫుట్బాల్. రైట్ ఆన్సర్. అదేంటి ఒక దాంట్లో మా దగ్గర 2 ఆన్సర్లు తీసుకున్నారు వీళ్ళు. అబ్బో అయ్యేదో పెద్ద కష్టమైనది మీరు చెప్పేశారు. ఓకే, ఈ రౌండ్ ఎండ్ లో రష్మి గారి టీం కి 7 పాయింట్స్. ఇప్పుడు వీళ్ళండి. ఎస్. ఇమ్మిట్రావా. సరిగ్గా చూపించండి, తొండొద్దు. ఓకే నరేష్ డిస్కస్ చేద్దాం. పట్టుకో. మణికొండ. మణికొండ మణికొండ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నాకు చిన్న ఐడియా వచ్చింది మ్యామ్. ఇట్రా ఇమ్ము ఇమ్ము ఇట్రా. ఆ మనీ నాకు ఇవ్వు. ఏ కొండ మీద పెడతాయింది. కాదబ్బా, వాళ్ళకి ఇంకో క్వశ్చన్. మనీ బౌల్. నల్లదనం. వెళ్ళరా, ఇప్పుడు వెళ్ళరా, ఇలా పట్టుకో. పని మనిషి. రామ్ ప్రసాద్ గారు అండ్ ప్రసాద్ గారు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పజిల్ ఫర్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే ఇద్దరు కూడా 7 పాయింట్స్ లో లీడింగ్ లో ఉన్నారు. కాబట్టి మీరు వన్స్ పెట్టిన తర్వాత 5 4 3 2 1 అంతే కౌంట్. అంతలో ఎవరు కనిపెడితే వాళ్ళకే పాయింట్. ఇప్పుడే చెప్పకూడదు, మొత్తం అంతా పెట్టని 3 2 1 అని చెప్పిన తర్వాతే చెప్పాలి. అమ్మాయి ఏందమ్మా ఇది, ఇంత పెద్ద పంచి ఎప్పుడు చూడలే నేను. మేము డ్రాప్ అయిపోవడం బెటర్. ఎవరెవరు ముందొచ్చి చూస్తారో చూసుకోండి.
బ్రష్. నువ్వు చేయి బ్రష్. కాదు ఇదంతా సంత 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 సంత. నేను చెప్పేది జాగ్రత్త మళ్ళీ వినండి. మీరు ప్రాపర్ గా మొత్తం స్టేజ్ అంతా చూసారు కదా, దానికి ఒక మంచి ఆన్సర్ ఉంది. ఆడియన్స్ కి బాగా అబ్జర్వ్ చేయండి, స్టేజ్ అంతా బాగా చూడండి. ఇది జబర్దస్త్ షో లేదు, స్టేజ్ అంతా అని చెప్పినప్పుడు పంచప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇది జాతర కాదు, అన్నప్రసన్న 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 అన్నప్రసన్న. ఇది జాతర అన్నప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఇది తొండికేమమ్మా నిజంగా తెలుసా? బ్లాక్ టాయ్సా? బారసాల బారసాల. బారసాల కాకి పిల్ల ఉంటదా? అన్నప్రసన్న ఐరన్ బాక్స్ ఉంటదా? అమ్మా ఇది అన్న ప్రశ్న కూడా కాదు. తమ్ముడు ప్రసన్న. మరి లేదురా. ఇవన్నీ కాదుకోని మీకోసం చెప్పండి. 500 ప్యాకెట్. ఇప్పుడు చెప్పండి, ఇది ఈజీగా చెప్పండి మేడం. మీరు చెప్పేస్తారు మేడం. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయని ముందు చెప్పండి. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మనీ మనీ మోర్ మనీ. ఆల్ రైట్, వెల్ డన్ నరేష్ అండ్ టీమ్, వెల్ డన్ వెల్ డన్. థాంక్యూ. కానీ మీ ఇద్దరిని మెచ్చుకోవాలబ్బా, నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇట్స్ నాట్ ఈజీ. ఉన్న వస్తువుల్లో ఏదో రకంగా అది క్రియేట్ చేయడం. వెల్ డన్ గైస్, వెల్ డన్ టు ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ పంచప్రసాద్ గారు. అయినా రామ్ ప్రసాద్ గారు సినిమాలో అన్ని ఫ్లాప్స్ పెట్టుకొని సినిమా ఎలా తీశారు? చెప్పడం కాదు, ఎలా ఫ్లాప్ అయిందో చేసి చూపిస్తాను చూడు ఇప్పుడు. సరే మేము కూడా చూసి కనుక్కుందాం. మన సినిమా ఎలా ఫ్లాప్ అయిందో ఆడియన్స్ కి కళ్ళ కట్టేలా చూపిద్దాం. మనం ఎన్ని కష్టపడ్డామో, ఎంత వర్క్ చేసామో తెలియాలి కదా. ఆ హీరో హీరోయిన్ వీళ్ళు. ఏ హీరో హీరోయిన్ ఒకసారి రండి. ఆగుర్రా, ఒక స్టెప్ వేద్దాం. ఆగుర్రా. మీరు వెనకాలండి, హీరో గారు వచ్చారు. హీరో గారు హలో. అందుకే టచ్ అప్ మనం లేక హీరో గుర్తుపట్టట్లేదు. ఎవడు హీరో? హీరో. మరి ఈడో? హీరోడు. మరి ఈడే బాగున్నాడు కదా, అడగన్నా. తమ్ముడు ఎవరిట్రా? ప్రొడక్షన్ అనుకుంటుంది సార్. ప్రొడక్షన్. ప్రొడ్యూసర్ సార్, ప్రొడ్యూసర్ సార్. సార్ రెడీయా? అరే ఈడెవరా? ఫైట్ మాస్టర్ సార్, ఫైట్ మాస్టర్ సార్. ఫైట్ మాస్టర్ అంటే సార్, కింద కింద ఫైట్ మాస్టర్. ఆ టీ తాగుతుండే లోపల మీరు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఏ సార్, షుగర్ సరిపోయిందా? షుగర్ ఓకే, మధ్యాహ్నం లంచ్ పైకి పంపండి, లంచ్ పైకి పంపండి. సార్ ఏం లేదు సార్, చాలా అమ్మాయికి ఏమో తెలుగు రాదు, తెలుసు కదా, ముంబై హీరోయిన్. మనోడికి తెలుగు రాదు, వస్తుంది కానీ నత్తినత్తుకు వస్తుంది. వెళ్ళి అమ్మాయికి మంచి ఫీల్ తో ప్రపోజ్ చేయండి సార్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫైట్ చేయట్లేదు సార్, ఫీల్ కావాలి. ఇదే ఫీల్. ఏం కావాలి నీకు? ఆ రొమాన్స్ లేదు, ఒక ఫీల్ లేదు. రొమాన్స్ చేయండి సార్. ఏ ఇదేరా నా రొమాన్స్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మరి ఇప్పుడు సాడ్నెస్ కావాలంటే దాన్నే ఉంది. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏం కావాలి నాకు చెప్పండి సార్, నేను చూసి. ఇప్పుడు కోపం రావాలంటే సార్, అమ్మాయితో అంత కోపంగా చెప్తుంటే నాకు ఎందుకు ఎక్స్ప్రెషన్ సెట్ అవ్వట్లేదు సార్. మీకు ఏ ఎక్స్ప్రెషన్ కావాలి? నాకు మంచి ఫీల్ రొమాన్స్ తో. డూప్ తో చేపిద్దామా? డూప్ రా ఎలాండి, మీకు దొరికిందా అదృష్టం. పోండి సార్. ఏమైంది సార్? నేను చెప్పొచ్చా, నేను చేశాను. అది మీకు రాకపోవడం వల్ల ఆడ పెట్టాం. సరే, మీకు ఫీల్ కోసం మంచి మ్యూజిక్ పెట్టిస్తాను. అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేయి. ఎస్ ఎస్. ఏ మ్యూజిక్ డైరెక్టర్? ఏంటి సార్ ఇది? ఇది ఆల్ ఇన్ వన్ ఇన్స్ట్రుమెంట్ అని. ఇది గిటార్, తబలా, సన్నాయి, మైక్. సార్ రిహార్సల్, సార్ రిహార్సల్. కళ్ళు తిరిగితే మీకు కాదు సార్, మా హీరోకి తర్వాత అలా గసులుకోవచ్చు సార్. ప్రొడ్యూసర్ ఆడే సార్. సారీ సార్. ఓ ఓ ఓ ఓ జాగ్రత్త జాగ్రత్త. అరే ఎక్కువ ఊపినాం అనుకో, నేను ఊపాల్సి వస్తాం మేము. మా హీరోకి హీరోయిన్ కి మధ్యలో మంచి ఫీల్ రావట్లేదు సార్. ఫీల్ అదిరిపోయి ట్యూన్ కావాలి, ఆ ట్యూన్ తగ్గట్టు మనకి డాన్స్ కూడా కావాలి సార్. డాన్స్ మాస్టర్ పిలిచేస్తాను సార్. రే ఏదో మాట్లాడరా, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో నువ్వే.
డాన్స్ మాస్టర్ హీరో ఎవరమ్మా? నేనే హీరో. హీరో ఎవరమ్మా? అదే హీరో ఎవరు? అదే హీరో ఎవరు? డైరెక్టర్ ఆడే హీరో. బాబు చాలా బాగున్నారు బాబు. స్నానం చేస్తుంటే ఇంకా బాగుండేవారు. మీరు ఇచ్చే మ్యూజిక్ కి ఇతను కంపోజ్ చేయాలి, వాళ్ళతో డాన్స్ చేయాలి సార్. మ్యూజిక్ ఇవ్వండి సార్. ఇందాక తగిట నాకు ఎందుకో అమ్మాయిని చూస్తే పాట పాడాలనిపిస్తుంది. పాడండి సార్. నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనెల్లా గుచ్చుకు వెళ్ళకు దయలేదా అసలు, అమ్మా ధర్మం చెయ్యమ్మా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన చెప్పలు హీరో గారు, మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఎలా నుంచి ఉంటారు సార్? మీరు హీరో ముందు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా ఒక్క నిమిషం 1 2 చెప్పొద్దా? నేను మాస్టర్నే కదా. 1 2 చెప్పండి. నేను చేస్తున్నా కదా. సార్ ఏంటి సార్ లంచ్ చేస్తారా? చికెన్ పెట్టలేదు సార్. మీకు నాకు తెలిసి వాషం కూడా పైన అనుకుంటాం. ఇంకా ఆఫ్ కోర్స్ ఇంతకుముందు హీరో గారి పైన పోసాక ఆయన వర్షం పడుతుంది అనుకున్నాడు. సార్ ఇప్పుడు ఏంటంటే రండి ఒకసారి. సిగరెట్ సార్ ఇది. నేను యాక్షన్ చెప్తాను, మీకు డైలాగ్ చెప్పాను కదా నేను, రాగానే మీరు సిగరెట్ తాగుతారు. ఇదిగో నగ్గిపుల్ల. ఇది డ్రోన్ కెమెరా సార్. రెడీ 1 2 యాక్షన్. పొట్టోడికి దోలు తీరిపోయింది. డౌన్ ట్రైలీ డౌన్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఓకే పాయింట్ ఓకే లుంగి ఓకే. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్ సార్. యు ఆర్ డన్. లేపురి. ఏ నో 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 నో. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సార్ ఇప్పుడే ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, డబ్బులు అయిపోయాట. స్టంట్ మాస్టర్ పైకి లాగండి. బై బై. డబ్బులు ఇచ్చి లాగండి సార్ పైకి. ఇది పట్టుకోండి. ఇది గ్రీన్ మ్యాట్ షాట్. జస్ట్ మీరేం లేదు, ఈ చేయి పైకి లేపండి, కాలు పైకి లేపండి, ఈ కాలు పైకి లేపండి. అదే కదా సార్ మాస్టర్ డాన్స్ అంటే. నేను పోతాను నాకు ఇది వద్దు. డిల్లకు డిల్లా. ఏదోటి చేయరానా. మా సినిమా ఇంత దరిద్రంగా కారణం ఫస్ట్ డాన్స్ మాస్టర్, మ్యూజిక్, హీరో. అసలు సినిమాకి ప్లస్ అంటున్నారంటే ఓన్లీ టచ్ అప్ ఒకడే. ఆడు ప్రొడ్యూసరే కాదు సార్. షూటింగ్ ఏమైంది ఇప్పుడు? ఇంకేదో పోస్ట్ పోన్ చేసాం, పదన పోదాం. పోస్ట్ పోన్ చేశారు కదా, ఏ పోస్ట్ ఆఫీస్ లో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సూపర్. సో సినిమా సెట్ లో అస్సలు ఇట్లాంటివి జరగు అని చూపించారు. చంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? ఇది చూసాక ఇప్పుడు అర్థమైంది అసలు ఆ మూవీ ఎందుకు ఫెయిలియర్ అయిందో. కానీ ఇక్కడ చేసిన ఆర్టిస్టులు అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో ఫెయిలియర్ ని హిట్ చేయడం ఇలాగే. చంద్రజ గారు, అద్దు సీను ఫెయిలియర్ మీట్ ని ఎంతో కొంత మేము సక్సెస్ చేయడానికి ట్రై చేసాము. ఇంకా మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దాము? ఇంకేం ప్లాన్ చేస్తాము? ఇంత సక్సెస్ఫుల్ గా నడిపాం కదా, ఇదిగో నేను అక్కడికి వచ్చి చెప్తాను. డన్ మ్యామ్, రండి. మొత్తానికి ఒక ఫెయిలియర్ మీట్ ని ఒప్పుకున్నాము. ఫెయిలియర్ మీట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసాం కదా, ఏమంటారు? రండి. డైరెక్టర్ గారు, మీ ఫెయిలియర్ మూవీ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము కండక్ట్ చేశాము. సో ఇది ప్రేక్షకులకి వెళ్ళి చేరుంటుంది. ఇప్పుడు మీ మూవీని రిలీజ్ చేయడానికి కరెక్ట్ అయిన సందర్భం. ఈ మూవీ ఫెయిలియర్ ఎందుకు అయ్యింది అనేది ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పల్స్ అని మీరు గెస్ట్ చేసి ఉంటారు. సో జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, మరి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ ద్వారా కావచ్చు, మొత్తానికి వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఎంతో కొంత ఈ ఫెయిలియర్ మీట్ ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాము. సో ఐ హోప్ మాతో పాటు మీరందరూ కూడా ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు. సో సక్సెస్ఫుల్ గా మేము ఈ ఈవెంట్ కండక్ట్ చేశాం కాబట్టి డైరెక్టర్ గారు మాకు ఇవ్వాల్సిన పేమెంట్ ఏదో ఇచ్చేస్తే మేము బయలుదేరుతాం. ఆల్రెడీ మా సినిమాకు టికెట్ తగలేదు, ఫ్లాప్ అయింది. దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు వచ్చిన డబ్బులతో మళ్ళీ సక్సెస్ మీట్ పెడతాం. అప్పుడు మొత్తం 2 పేమెంట్ కల్పిస్తాం. ఓహో
అద్దు సీను ఫెయిల్యూర్ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్ క్లియర్ చేస్తారా? నమ్మకం కావాలి, దేనికైనా నమ్మకం కావాలి. జీవితం నడపడానికి నమ్మకం కావాలమ్మా, చెప్తే విను. ఇదండి మన ఈ వారం ఫెయిలియర్ తో కూడిన సక్సెస్ఫుల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ